ఒకప్పుడు సముద్రం ఒడ్డున ఒక జంట పక్షులు ఆనందంగా ఉండేవి. బీచ్ కి దగ్గరగా ఉన్న చెట్టుపై వారు తమ గూడును నిర్మించారు. అక్కడ అలల శబ్దం ఓదార్పునిస్తుంది మరియు సముద్రపు దృశ్యం ఉత్కంఠభరితంగా ఉంటుంది. గూడు వారి విలువైన గుడ్లను నిలయంగా ఉంది. అవి పొదగడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకరోజు సముద్రపు అలలు తమ గూడు దగ్గరికి రావడాన్ని తల్లి పక్షి గమనించింది. ఆందోళన చెందుతూ ఆమె తన సహచరుడితో, సముద్రం చాలా అనూహ్యంగా ఉంది, అలలు లేచి మన గుడ్లను తీసుకెళ్తాయేమో, మనం వారిని సురక్షిత ప్రదేశానికి తరలించాలి అని చెప్పింది. తండ్రి పక్షి గర్వంగా మరియు అతి విశ్వాసంతో నవ్వుతూ, సముద్రం మనకి హాని కలిగించదు, మనం చాలా చిన్నవాళ్ళం, ఖచ్చితంగా అది మనల్ని ఒంటరిగా వదిలివేస్తుంది అని చెప్పాడు. అతని మాటలకు ఒప్పుకున్న తల్లి పక్షి గుడ్లు ఉన్న చోటే వదిలివేయడానికి అయిష్టంగానే అంగీకరించింది. ఆ రాత్రి గాలి బలంగా పెరిగింది మరియు అలలు భీకరంగా గర్జించాయి. ఒక భారీ అల ఒడ్డుకు చేరుకుంది మరియు పక్షుల నిరాశకు అది వారి గూడును మరియు గుడ్లను సముద్రంలోకి కొట్టుకుపోయింది. గుండె పగిలి తల్లి పక్షి, మన విలువైన గుడ్లు పోయాయి, మనం మన ప్రవృత్తిని ఎందుకు వినలేదు మరియు వారిని సురక్షితంగా తరలించలేకపోయాము అని వాపోయింది. అపరాధ భావంతో తండ్రి పక్షి, నువ్వు చెప్పింది నిజమే, నేను నీ హెచ్చరికను సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది, నేను మూర్ఖుడిని అని తండ్రి పక్షి బాధపడ్డాడు. తరువాత వారిద్దరూ కలిసి సముద్రం నుండి తమ గుడ్లను తిరిగి తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసుకున్నారు. పక్షులు సముద్రంతో పోరాడడానికి నిర్ణయించుకున్నారు. సముద్రం మా గుడ్లు తీసుకుంటే మేము వాటిని తిరిగి ఇచ్చేలా చేస్తాము అని తండ్రి పక్షి ప్రకటించింది. ఈ జంట నీటితో నిండిన చిన్న ముక్కలను తీయడం మరియు ఒడ్డు నుండి దూరంగా విసిరేయడం ప్రారంభించాయి. వారి ప్రయత్నం వ్యర్థం అనిపించినప్పటికీ వారు వదులుకోవడానికి నిరాకరించారు. ఆ ప్రాంతంలోని ఇతర పక్షులు ఈ జంట పోరాటాన్ని చూశాయి మరియు వారి సంకల్పంతో ప్రేరణ పొందాయి. వెంటనే పక్షుల గుంపు వారితో చేరింది మరియు బీచ్ కనికరం లేని ప్రయత్నాల దృశ్యంగా మారింది. పక్షుల మధ్య పెరుగుతున్న ఐక్యతను చూసి సముద్ర దేవుడు ప్రత్యక్షమై, నేను మీ సంకల్పం మరియు ఐక్యతకు ప్రశంసనీయుడయ్యాను, నేను మీ గుడ్లను తిరిగి ఇస్తాను అని చెప్పాడు. దాంతో అలలు గుడ్లను క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. పక్షి జంట కృతజ్ఞతతో మరియు ఉపశమనం పొందింది. తమ విలువైన గుడ్లు మరియు హాని కలిగించకుండా చూసుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో తమ గూడును పునర్నిర్మాణం చేసుకున్నాయి. ఈ కథ యొక్క నీతేంటంటే, సంకల్పం మరియు ఐక్యత గొప్ప సవాళ్లను కూడా అధిగమించడంలో సహాయపడతాయి.